రాజకీయ దురుద్దేశంతోనే హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఎందుకు పెండింగ్ పెట్టదని ప్రశ్నించారు. ప్రకృతి విపత్తులను బీఆర్ఎస్ నేతలు రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. బీఆర్ఎస్ మిత్ర బృందం కూడా 100 వాహనాల్లో యుద్ధానికి పోయినట్టుగా వచ్చారు. అయితే నేను గతంలో మాట్లాడినా గడిచిన 2-3 రోజుల కింద మళ్ళీ ఈరోజు చెప్తా ఉన్నా. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరు కారకులు ఎవరు బాధ్యత ఇష్యూ వచ్చినప్పుడు ఎట్లా వచ్చినప్పుడు ఇది కాంగ్రెస్ వైఫల్యం అని మాట్లాడారు. నేను దానికి సమాధానం ఇస్తూ ఒకటే మాట మాట్లాడినా. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల కాలంలో సుమారుగా 200 కిలోమీటర్ల టన్నల్స్ మేము చేసినామని మాట్లాడాడు. నిజామాబాద్ కరెక్టే కదా, ఆయన మాట కరెక్టే కదా. నేను అదే ప్రశ్నించిన. రాష్ట్రం మొత్తంలో మీరొచ్చినాక మొదలు పెట్టినటువంటి 200 కిలోమీటర్ల టన్నులు మీరు తవ్వగలిగినప్పుడు 10 సంవత్సరాల కాలంలో కేవలం మిగిలిపోయినటువంటి 9 కిలోమీటర్ల ఎందుకు మీరు పూర్తి చేయలేదు అని నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా ప్రశ్నించిన. దానికి సొల్లు పురాణం చెప్పిండ్రు కానీ నేను అడిగిన ప్రశ్నలో నిజామాబాద్ అని చెప్పాలి కదా. అంటే నిజాయితీ మాటల్ని ఎవరు నమ్మరు, చేతను చూస్తారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సొల్లు పురాణం మాటలు మస్తు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు తవ్వలేదు అని అడిగిన. తవ్వకపోవడానికి 3 కారణాలు. అంటే మీరు ముందే గనక ఊహించిందా అక్కడ గనక సొరంగంలోకి వెళ్ళి నీళ్లు వచ్చి ఆ మట్టి పడిపోయి కూలిపోతుందని ముందే తెలిసి తవ్వలేదా? పోనీ డబ్బు లేక తవ్వలేదా? 7 లక్షల కోట్ల ప్రజలకు అప్పు. మరి ఈ 2 కారణాల. ఈ 2 కాకపోతే ఇంకేం కారణం ఉంటుంది? ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది తవ్వలేదా? ఈ 3 కాకుండా ఇంకేమైనా కారణం ఉందా? ఫస్ట్ డేనే చెప్పారు కదా, కేవలం 50 మీటర్లు మాత్రమే అది అగుపట్లేదు, టోటల్ గా స్లరీ ఉంది, అసలు లోపలికి ఉపయోగపడలేదు అని చెప్పారు. గతంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు 1 కాదు 2 కాదు. గతంలో ఇదే పాలమూరు రంగారెడ్డిలో ప్రాజెక్ట్ లో ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ 6 మంది చనిపోయారు. 6 మంది 7 మంది వచ్చిందా? అట్లాగే ఆ యొక్క పవర్ హౌస్ మునిగిపోయింది. అప్పుడు కూడా దానిలో 9 మంది అనుకుంటా. రేవంత్ రెడ్డికి రాలేదన్నారు. కేసీఆర్ వచ్చిందా? పోనీ సంబంధిత మంత్రి వచ్చిందా? ఎవరైనా వచ్చిందా? సుమారుగా 70 మంది చనిపోయారు కదా కొండగట్టు బస్సు ప్రమాదంలో. పోయిన రావులు కాళేశ్వరం టన్నెల్